నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సుమిత్ర గారు తన గదిలో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆవిడ చిన్న కోడలు హాల్లో కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంది. సుమిత్ర గారు తన కోడలితో, అమ్మ సంధ్య, ఈ అన్నం పాడైపోయినట్టుంది, నా కోసం కాస్త వేడన్నం ఉంటే పెడతావా? ఈ అన్నం చాలా పాడైపోయింది, వాసన కూడా వస్తుంది. ఇలాంటి పాడైపోయిన ఆహారం తింటే నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది అన్నారావిడ. దాంతో కోడలు కోపంగా, నేను మీకు ఏదైతే భోజనం పెట్టానో అది నిశ్శబ్దంగా తినేయండి. నేను మీకోసం ఇప్పుడు వేడివేడిగా అన్నం వండాలా ఏమిటి? మీకు ఆ అన్నం తినడం ఇష్టం లేకపోతే మీరే వెళ్ళి మీకేం కావాలో చేసుకోండి. మీ దగ్గర వంట చేసుకుని తినేంత ఓపిక కూడా లేదా? అంత ఓపికే ఉంటే నాకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది కదా. మీరే రేపటి నుంచి ఇంట్లో వంట చేసేయండి మా కోసం కూడా అనగానే సుమిత్ర గారు, అమ్మ సంధ్య, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? కాస్త వేడన్నం పెడితే బాగుంటుంది అని నేను అన్నానంతే. ఈ ముసలితనంలో ఇలా పాడైపోయిన అన్నం నేను తినలేకపోతున్నాను, ఆకలితోనూ ఉండలేకపోతున్నాను. ముసలిదాన్ని, నేనెంత తింటాను? నాకు పెట్టే ఆ గుప్పెడు మెతుకులైనా కాస్త మంచి భోజనం పెట్టొచ్చు కదా. కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, మీ ప్రవర్తన అసలు ఏమీ బాగోలేదు. పాడైపోయిన ఈ అన్నాన్ని మీలో ఎవరైనా తినగలరా? కానీ కొంచెం కూడా ఆలోచించకుండానే నువ్వు ఈ అన్నాన్ని నాకు పెట్టేస్తున్నావు. నేను మనిషినే కదా. నా ఆరోగ్యం చెడిపోతే నేనే కదా బాధపడాల్సింది. ఈ విషయాలన్నీ మీకెందుకు అర్థం కావడం లేదు అనగానే కోడలు సంధ్య కోపంగా తన కాలికున్న చెప్పు తీసి సుమిత్ర గారి వైపుకి విసిరేసింది. సుమిత్ర గారు తల పక్కకి జరపడంతో ఆ స్లిప్పర్ పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆమె కొంచెంలో తప్పించుకుంది. అయితే ఈ హృదయ విదారక ఘటన ఆవిడ హృదయాన్నంతా కదిలించేసింది. సుమిత్ర గారి చేతిలో నుంచి అన్నం పళ్ళెం జారిపోయింది. ఆవిడ గోడ కానుకుని అలాగే కూర్చుండిపోయింది. ఆ పరిణామాన్ని ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కోడలు చేసిన ఈ పనికి ఆమె చాలా బాధపడిపోయింది. ఆ రోజంతా తన గది నుంచి ఆవిడ బయటికే రాలేదు. ఆవిడకి చాలా అవమానంగా అనిపించింది. సాయంత్రం కూడా ఆమె తన మంచం మీదకు వెళ్ళి ఏమీ తినకుండానే అలాగే పడుకుంది. ఆవిడ కళ్ళల్లో పదే పదే మళ్ళీ మళ్ళీ నీళ్లొస్తూనే ఉన్నాయి. తన కోడలు తనతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తోందని తను అస్సలెప్పుడూ ఊహించలేదు. నా భర్త చనిపోయి 4 నెలలు కూడా కాలేదు. నేను ప్రస్తుతం నా భర్త చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోనే లేదు. కానీ ఈ రోజు నా కోడలు నన్ను ఇంతలా అవమానించింది, ఆమె చెప్పుని నా మీదకు విసిరింది అనుకుంటూ పదే పదే ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారావిడ. తన మనసులో బాధ సముద్రపు అలల్లాగా ఎగిసిపడుతూ ఉంది. ఆమె మనసంతా తుఫానులా అల్లకల్లోలంగా ఉంది. ఆమె గుండెంతా పగిలిపోయేంత బాధని ఆమె అనుభవిస్తోంది. సుమిత్ర గారి కొడుకులు కూడా భార్యలు చెప్పిన మాటలే నమ్ముతారు. సుమిత్ర గారితో తన కోడలు ఈ విధంగా ప్రవర్తించింది అన్న విషయం తెలుసుకొని కూడా ప్రకాష్ తన భార్యను ఒక్క మాట కూడా అనలేదు. సుమిత్ర గారు ఈ విధంగా జరిగింది, సంధ్య నాతో ఇలా ప్రవర్తించింది అంటూ తన కొడుకు ప్రకాష్తో చెప్పినప్పుడు ప్రకాష్ ఆ మాటలను అస్సలు నమ్మలేదు. పైగా నువ్వు తనతో ఏదో తప్పుగా మాట్లాడుంటావు, అందుకే తను నీ మీదకి చెప్పు విసిరింది, లేకపోతే ఊరికే విసురుతుందా అంటూ తననే నిందించాడు. కన్న తల్లికి తన భార్య వల్ల ఇంత అవమానం జరిగినా తన కొడుకు భార్య మాటలే నమ్మి తల్లినే నిందిస్తున్నాడు. కొడుకు మాటలు విన్న సుమిత్ర గారికి దుఃఖం పొంగుకొచ్చింది. భర్త ఫోటోనే చూస్తూ తన భర్తని గుర్తు చేసుకుంటూ, నన్ను ఎందుకిలా వదిలేశారు అంటూ ఏడుస్తూనే ఉందావిడ. మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లిపోయి ఉండుంటే బాగుండేది, లేదంటే మీకు బదులుగా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కనీసం ఈ రోజును చూడని అదృష్టమైనా నాకు దక్కేది.
పెళ్ళై నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను ఎలా బ్రతికాను అని ఆవిడ ఆలోచించుకుంటూ ఉన్నారు. సుమిత్ర గారు ఆ ఆలోచనల్లోనే ఉన్నారు. బాధతో మూలుగుతూనే ఉన్నారు. సుమిత్ర గారు పెళ్ళై ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అది ఒక చిన్న ఇల్లు. అది కూడా 2 గదులు. మిగిలిన స్థలం అంతా ఖాళీ ప్రదేశం. అందులో కూడా ఆవులు, గేదెలు కట్టేసుండేవి. అది నలుగురు కోడళ్ళు, మరుదులు, ఆడపడుచులు, అత్తగారు, మామగారితో కలిసున్న ఉమ్మడి కుటుంబం. సుమిత్ర గారి అత్తగారు చాలా తెలివైన వారు. రోజంతా అందరి మీద పెత్తనం చేస్తూ ఈ పని చేయండి, ఆ పని చేయండి అంటూ రోజంతా కోడళ్ళకి పనులు పురమాయించి వాళ్లతో తను చెప్పిన పనులన్నీ చేయించుకుంటూ ఉండేవారు. కోడళ్ళందరినీ తన అదుపాజ్ఞల్లో పెట్టుకొని తన కిందే ఉంచుకునేవారు. అత్తగారి ముందు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కోడలికి లేదు. సుమిత్ర గారు ఎప్పుడు అత్తగారి మాటలకు ఎదురు చెప్పలేదు. సుమిత్ర గారికి అత్తగారంటే చాలా భయం. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే అత్తగారు ఎలాంటి శిక్ష విధిస్తారో అని ఎప్పుడూ భయపడిపోతూ ఉండేది ఆవిడ. సుమిత్ర గారు అత్తగారి ఆజ్ఞల ప్రకారమే ప్రతి పనిని చేసేవారు. నలుగురు కోడళ్ళు అత్తగారి మాటకు తలెత్తకుండా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేవారు. ఇంట్లో పనులతో పాటు గేదెలకు గడ్డి మేపటం, కుడితి పెట్టడం, ఇల్లంతా ఊడ్చడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, 20 మందికి వంట చేయడం, ఈ పనులన్నీ నలుగురు కలిసి చేసేవారు. మెల్లమెల్లగా మిగతా 3 కొడుకులు, కోడళ్ళు, సుమిత్ర గారికి 2 కొడుకులు, 1 కూతురు పుట్టేసరికి వారి వారి సంసారాలు వేరైపోయి ఎవరిది వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా సుమిత్ర గారు అత్తగారి కిందే ఉండి తన పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ రోజంతా పనిచేస్తూనే ఉండేవారు. సుమిత్ర గారికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. సుమిత్ర గారి భర్త కుమార్ వర్మ గారు గ్రామంలోనే పాల డైరీ పనులు చూసుకునేవారు. క్రమక్రమంగా ఆయన పాల డైరీ మంచిగా కొనసాగడం ప్రారంభించింది. ఆయన కొంచెం కొంచెం డబ్బులు ఆదా చేయడం ప్రారంభించారు. సుమిత్ర గారు ఇంటి ఖర్చులన్నీ ఇంట్లో ఉన్న గేదెల పాలు అమ్మడం ద్వారా సరిపెడుతూ వచ్చేవారు. మెల్లమెల్లగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితులు కూడా బాగా మెరుగుపడ్డాయి. ఆయనకి ఆ గ్రామంలోనే మంచి పేరుంది. అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు. క్రమక్రమంగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో ఆయనకి 2 కొడుకులు ఉండడం వల్ల అదే ఊర్లో 2 ఇళ్ళు కొన్నారు. అవి కూడా పెద్ద పెద్ద ఇళ్ళు. కుమార్ వర్మ గారు డబ్బు కూడబెట్టి ఎంతో కష్టపడి 10 ఎకరాల భూమిని, ఒక జామ తోటని కొన్నారు. ఇంట్లో అందరూ ఆయన్ని చాలా గౌరవంగా చూసేవారు. ఊర్లో కూడా అందరూ ఆయనకి ఎంతగానో విలువిచ్చేవారు. కుమార్ వర్మ గారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవ్వరూ ఆయన్ని తలెత్తి కూడా చూడలేకపోయేవారు. ఆయన బయటికి అంత గంభీరంగా కనిపించినా ఆయన మనసు మాత్రం చాలా మంచిది. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే ఆయన ముందుండేవారు. అడగకపోయినా మనిషి అవసరం గ్రహించి సహాయం చేస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా 2 కొడుకులు, కూతురికి కూడా పెళ్లి చేసేశారు. కూతురు కూడా అత్తమామల ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఆమెకి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. వివాహం తర్వాత 2 కోడళ్ళు సుమిత్ర గారి మాటకే కట్టుబడి ఇంట్లో ప్రతి పనిని చూసుకుంటూ సుమిత్ర గారిని, కుమార్ వర్మ గారిని చాలా గౌరవంగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా కుమార్ వర్మ గారు అతని జామ తోటలో పనులు చేయిస్తూ ఉన్నప్పుడు పాము కాటుకి గురై చనిపోయారు. కుమార్ వర్మ గారు చనిపోయి తన నుంచి దూరమై వెళ్లిపోయిన కొద్ది రోజులు కూడా కాకముందే కొడుకులిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు. కోడళ్ళు కూడా అత్తగారిని లెక్క చేయడమే మానేశారు. ఇంతకు ముందంతా అత్తగారి ఆజ్ఞానుసారం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అత్తగారిని కనీసం లెక్క చేయడం లేదు. ఇద్దరూ తమకిష్టం వచ్చిన పని చేసుకోవడం మొదలు పెట్టారు. 2 కోడళ్ళకి ఇప్పుడు సుమిత్ర గారి మాట అంటే లెక్కే లేకుండా పోయింది. ఈ రోజు అన్నం పాడైపోయిందని వేడన్నం పెట్టమని కోడల్ని అడిగితే కోడలు తన మీదకి చెప్పు విసిరేసింది. ఈ కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంచడానికి నేను ఎన్ని చేశాను, ఎంత కష్టపడి ఇప్పటి వరకు కుటుంబాన్ని గౌరవంగా నడిపించుకుంటూ వచ్చాను. ఈ రోజు నా సొంత ఇంట్లోనే నాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. ఈ బాధ భరించలేనిది. ప్రపంచంలో ఏ నది ఆర్పలేని నిప్పుల కుంపటి నా గుండెల్లో రగిలిపోతోంది అనుకుంటూ సుమిత్ర గారు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ఆవిడ గొంతంతా తడారిపోయింది.
అర్ధరాత్రి మంచినీళ్ల కోసం గదిలో చూస్తే గదిలో బాటిల్లో నీళ్లు అయిపోయాయి. మెల్లగా లేచి సుమిత్ర గారు వంటగదిలోకి మంచినీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లారు. అప్పటికే కొడుకులు కోడళ్ళు నలుగురు చిన్న కొడుకు ప్రకాష్ గదిలో సమావేశమయ్యారు. సుమిత్ర గారు వంటగదిలోకి వెళుతూ ఉన్నప్పుడు ప్రకాష్ గదిలో నుంచి మాటల శబ్దం వినిపిస్తూ ఉంది. కొడుకు కోడళ్ళ మాటలు వినడం అంత మంచి విషయం కాకపోయినా సరే ఆవిడ పేరు రావడంతో అప్రయత్నంగా ఆవిడ అక్కడే ఆగిపోయింది. కోడళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. మామగారు అర్ధాంతరంగా చనిపోయి చాలా మంచి పని చేశారు. ఈ అత్తగారేమో ఇంకా గట్టిగానే ఉంది. ఈవిడ ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతుందో ఎవరికి తెలుసు? ఈవిడ చచ్చిపోతే గాని ఆస్తి మన చేతికి రాదు. అప్పుడు గాని మన ఆటలు సాగవు. ఎలాగోలాగా ఈవిడ్ని కూడా వదిలించేసుకుంటే మనం మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే పెద్ద కోడలు ఆవిడ పిడిరాయిలా ఉంది. ఇప్పుడే అక్కడ చచ్చిపోతుంది, ఇంకా చానాళ్ళు బ్రతుకుతుంది. ఆవిడ్ని ఏదో ఒక ఆశ్రమానికి పంపించేద్దామా అనగానే కొడుకులిద్దరూ ఆశ్రమానికి పంపించేస్తే మరి ఆస్తి మన పేరు మీద రాయడానికి ఒప్పుకుంటుందో లేదో అమ్మా అన్నారు. వెంటనే కోడళ్ళు ఆస్తంతా మామయ్య గారి పేరు మీద ఉంది, ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు దాని మీద హక్కులన్నీ అత్తయ్య గారి పేరు మీదకి వచ్చేసాయి. ఆవిడ కూడా చనిపోతే ఆ ఆస్తంతా డైరెక్ట్ గా మన పేరు మీదకే వచ్చేస్తుంది. ఎవ్వరూ ఏమీ రాయనవసరం లేదు. ఆవిడ బ్రతికుండి రాయమంటే రాస్తుందో లేదో. ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వినగానే సుమిత్ర గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. అంటే కొడుకు కోడళ్ళు ఆస్తి కోసం తనని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఆ మాటలు విన్న సుమిత్ర గారికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. నీళ్లు కూడా తాక్కుండానే వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చేశారు ఆవిడ. కొడుకు కోడళ్ల క్రూరత్వానికి కుమిలి కుమిలి ఏడ్చారు. రాత్రంతా నిద్ర లేకుండా ఏడవడం వల్ల ఆవిడ కళ్ళు వాచిపోయాయి. రాత్రి ఉదయం అయింది. ఉదయం మళ్ళీ సాయంత్రం అయింది. కానీ ఒక్క కొడుకు గాని కోడలు గాని ఆవిడ ఎలా ఉందో కూడా చూడ్డానికి కూడా తన గదిలోకి రాలేదు. నీ సమస్య ఏమిటి అని ఎవ్వరూ అడగలేదు. సుమిత్ర గారు కాస్త కూడా విలువలేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. మెల్లమెల్లగా ఆవిడ లేచి తన కన్నీళ్లు తుడుచుకొని అల్మారాలోని బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగులో 2-3 చీరలు, భూమికి ఇల్లుకి తోటకి సంబంధించిన పత్రాలు, తన దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్నీ ఆ బ్యాగులో పెట్టేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె తన బ్యాగుతో తన గదిలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు 2 కొడుకులు కోడళ్ళు నలుగురు హాల్లోనే కూర్చునున్నారు. ఒక్క కొడుకు గాని కోడలు గాని ఆమె బ్యాగుతో సహా బయటకు వెళ్ళడం చూసినా కూడా అమ్మా నువ్వెక్కడికి వెళుతున్నావు అని అడిగే ప్రయత్నమే చేయలేదు. ఎందుకు అడుగుతారు? తండ్రి చనిపోయాక తల్లిని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నారు కొడుకులిద్దరు. కాబట్టి బ్యాగు తీసుకొని వెళ్ళిపోతున్న సుమిత్ర గారిని చూసినప్పుడు అమ్మయ్యా మనం చెప్పకుండానే మనకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని ఆనందంగా ఫీల్ అయ్యారు కొడుకులు కోడళ్ళు. సుమిత్ర గారు కొడుకుల వైపు చూస్తూనే బాధతోనే ఆ ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళింది. అయితే ఆమె మనసులో చాలా ప్రశ్నలున్నాయి. ఎందుకంటే ఆవిడ పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ పుట్టింటికి కూడా వెళ్ళి ఉండలేదు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లకని పండగలకని ఏదైనా పని మీద వెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేది. పురిటికి కూడా అత్తగారు సుమిత్ర గారిని పుట్టింటికి పంపలేదు. 3 పురుళ్ళు స్వయంగా అత్తగారే పోశారు. కానీ ఈరోజు భర్త చనిపోయి ఏకాకిలాగా పుట్టింట్లో అడుగు పెట్టాలి అంటే ఆవిడకి చాలా బాధగా అనిపించింది. కానీ సుమిత్ర గారు గుండెల్లో ధైర్యం గూడగట్టుకొని తన పుట్టింట్లో అడుగు పెట్టారు. సుమిత్ర గారి ఇంటికి వెళ్లేసరికి తన అన్నయ్య ఎదురుగా కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఉన్నాడు. సుమిత్ర గారిని చూడగానే తన ఆశ్చర్యపోయి, సుమిత్ర ఎలా వచ్చావు నువ్వు? వస్తున్నట్టు కనీసం కబురు కూడా చేయలేదు. ఏమైందమ్మా ఎందుకు ఇలా వచ్చావు అంటూ అడిగాడు. సుమిత్ర గారు తన పుట్టింటికి అలా వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఖచ్చితంగా వస్తాయని ఆవిడ మనసులోనే అనుకుంది. సుమిత్ర ఎలా ఉన్నావు నువ్వు? అంతా బాగానే ఉంది కదా? ఇబ్బంది ఏం లేను కదా? కొడుకులు కోడళ్ళు అంతా బాగానే ఉన్నారు కదా అంటూ సుమిత్ర గారి అన్నయ్య సుమిత్ర గారి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.
అప్పుడే లోపల నుంచి వస్తున్న అన్నయ్య కోడలు వర్ష సుమిత్ర గారిని చూసి చాలా సంతోషించింది. ఏది ఏమైనా నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ, అమ్మ వర్ష, మా చెల్లెలకు టీ తీసుకురా అంటూ చెప్పారు శంకర్రావు గారు. రామ్మా సుమిత్ర, నువ్వెందుకు బయట నిలబడిపోయావు, లోపలికి రామ్మా అనగానే సుమిత్ర గారు తన లగేజీ బ్యాగ్ని పక్కన పెట్టేసి అక్కడే ఎదురుగా ఉన్న కుర్చీలో తన అన్నయ్యకి ఎదురుగా కూర్చుంది. సుమిత్ర గారి అన్నయ్య కోడలు వర్ష తన కోసం టీ తీసుకొచ్చింది. గబగబా వంట చేసి సుమిత్ర గారికి భోజనం పెట్టింది. తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన తర్వాత కూడా సుమిత్ర గారి ముఖంలో ఏదో బాధ, ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సుమిత్ర గారి అన్నయ్య శంకర్రావు గారు మళ్ళీ మళ్ళీ అడిగారు, ఏమైంది సుమిత్ర, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎలాంటి కబురు లేకుండా హఠాత్తుగా నువ్వు ఇలా రావడము, అది కూడా ఇంత పెద్ద బ్యాగ్తో రావడము నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వెప్పుడు మన ఇంటికి వచ్చినా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతావు. ఎన్నిసార్లు మేము ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలినా కూడా నువ్వు ఉండేదానివే కాదు. అలాంటిది నువ్వు ఈరోజు ఇలా చెప్పా పెట్టకుండా బ్యాగుతో సహా రావడానికి కారణం ఏమిటి? అంతా బాగానే ఉంది కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు అనగానే, లేదన్నయ్య, అంతా బాగానే ఉంది అన్నారు సుమిత్ర గారు. శంకర్రావు గారు, బావగారు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఎంత వైభవంగా బ్రతికావో నాకు తెలుసు. ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి ఒక్కసారిగా విషాదం నెలకొంది అంటూ బాధపడ్డారు శంకర్రావు గారు. నువ్వు బాధపడకన్నయ్యా, కొద్ది రోజులు నేను మన ఇంట్లో ఉండి వెళదామని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉంటే అందరి మధ్యలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది, నా మనసు కూడా కాస్త తేలికవుతుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు సుమిత్ర గారు. అవునవును సుమిత్ర, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇది నీ ఇల్లు. నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు. నా కోడలు నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. నువ్వే మొహమాటము లేకుండా ఏం కావాలన్నా చెప్పు అనగానే సుమిత్ర గారు తన సామాన్లు తీసుకొని గదిలోకి వెళ్లారు. తన సామాన్లన్నీ షెల్ఫ్లో ఉంచిన తర్వాత సుమిత్ర గారు మంచం మీదే కూర్చుని చాలాసేపు ఆలోచించుకున్నారు. ఆ పైన పడుకున్నారు. చాలాసేపు ఆవిడికి నిద్రే పట్టలేదు. మంచం మీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయారు సుమిత్ర గారు. తన జీవితాన్ని, తన కోడలి ప్రవర్తనని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆవిడ. కోడలు తన పైకి చెప్పు విసిరిన దృశ్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆవిడ. ఆవిడ కోడలి ప్రవర్తనని, ఆ రోజు విన్న కొడుకు కోడళ్ల సంభాషణని ఆవిడ ఎంత ప్రయత్నించినా కూడా అస్సలు మర్చిపోలేకపోతోంది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోయింది. ఈ విషయం వల్ల సుమిత్ర గారు లోపలే ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం సుమిత్ర గారు నిద్రలేచేటప్పటికి వర్ష ఆమె కోసం టిఫిన్ రెడీ చేసింది. టీ కూడా ఇచ్చింది. అందరూ టిఫిన్ చేసేసారు. కానీ సుమిత్ర గారు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. పదే పదే తన కొడుకులు కోడళ్ళు తనని తీసుకెళ్లడానికి వస్తారేమోనని తలుపు వైపే చూస్తూ ఉన్నారు. తన కోసం వెతుక్కుంటూ తన పుట్టింటికి కొడుకులు కోడళ్ళు వస్తారేమోనని ఆవిడ ఆశపడుతున్నారు. ఉదయం రాత్రి అయిపోయింది. అయినా సరే కొడుకులు కోడళ్ళు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. ఆ ఆలోచనతోనే రాత్రి ఆవిడ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం తల్లి పుట్టింటికొచ్చింది అని తెలుసుకుని సుమిత్ర గారిని కలవడానికి తన కూతురు వచ్చింది. పిల్లలతో సహా అక్కడికొచ్చిన తన కూతుర్ని చూడగానే సుమిత్ర గారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి తన అమ్మమ్మని కౌగిలించుకున్నారు. కూతురు పిల్లలిద్దరూ సుమిత్ర గారిని ఎంతగానో ప్రేమించేవారు. సుమిత్ర గారి కొంగు పట్టుకునే తిరిగేవారు. ఆవిడ చెప్పే ప్రతి మాట వినేవారు. పిల్లలతో కలిసి సుమిత్ర గారు ఆడుకుంటూ తన బాధలన్నీ మర్చిపోయారిప్పుడు. సుమిత్ర గారు తన మామయ్య ఇంటికి వచ్చారని తెలుసుకున్న కూతురు తన పిల్లలతో సహా వచ్చేసి అక్కడే 3 రోజులు ఉంది. 3 రోజుల తర్వాత కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన తల్లితో మామయ్యతో అందరితో చెప్పినప్పుడు మళ్ళీ సుమిత్ర గారి ముఖంలో నిరాశ ఆవహించింది. మళ్ళీ ఆవిడ్ని ఆందోళన పట్టుకుంది. నా కొడుకు కోడలు ఇంకా ఎవ్వరూ నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రాలేదు అని ఆవిడ ఆలోచించడం ప్రారంభించింది. నేను ఇంట్లో లేని లోటు ఎవ్వరికీ ఎందుకు కనిపించడం లేదు, ఇక నా అవసరం ఎవ్వరికీ లేదా ఏమిటి అనుకుంటూ ఉంటే ఆ ప్రశ్న ఆవిడ మనసులో పదే పదే వస్తూనే ఉంది. 10 రోజులు గడిచిపోయాయి ఆవిడ తల్లిదండ్రుల ఇంటికొచ్చి. కానీ
తనని తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాలేదు. అసలు తన కోసం వెతుకుతున్న దాఖలాలు కూడా లేవు. ఈ ముసలావిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మన కష్టాలన్నీ తీరిపోయాయి అని కొడుకు కోడలు అనుకున్నట్టుగా ఉన్నారు. సుమిత్ర గారు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారని కొడుకు కోడలు అనుకోవడం లేదు. అంతేకాకుండా ఆ ఇల్లు ఆ ఆస్తులు ఆ విషయానికొస్తే పేపర్లు తీసుకెళ్ళినంత మాత్రాన ఆవిడేం చేస్తుంది? ఆవిడ తర్వాత ఆ ఆస్తులన్నీ తమ పిల్లలకే కదా రావాల్సింది అనుకుని కొడుకులు కోడళ్ళు నిశ్చింతగా ఉన్నారు. సుమిత్ర గారు తన అన్నయ్య ఇంట్లో 20 రోజులున్నారు. ఇక శంకర్రావు గారు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. సుమిత్ర గారు వచ్చి 20 రోజులు గడిచిపోయింది. కొడుకులిద్దరూ ఆవిడ్ని తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. తన అన్నా వదినలు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఒకరోజు శంకర్రావు గారు సుమిత్ర గారి దగ్గరకు వెళ్ళి కూర్చొని సుమిత్ర గారితో మాట్లాడుతూ, అమ్మా సుమిత్ర, మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? నువ్వు మన ఇంటికొచ్చి ఇన్ని రోజులు ఉండడం ఎప్పుడూ జరిగిందే లేదు. నిన్నేమీ మేము భారంగా ఫీల్ అవ్వడం లేదు. కానీ అసలు ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆ విషయాన్ని నువ్వు మాతో పంచుకోవచ్చు. అసలు మీ ఇంట్లో ఏం జరిగిందో మాతో చెప్పు. నీ సమస్య ఏమిటో తెలిస్తే కదా దాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం అని అడగగానే సుమిత్ర గారు ఏడుస్తూ తన ఇంటి పరిస్థితి అంతటినీ తన అన్నయ్యకి చెప్పడం మొదలుపెట్టారు. మీ బావగారు చనిపోయాక ఆ ఇంట్లో నా పరిస్థితి ఎంత దయనీయంగా తయారయ్యిందో. నా కోడళ్ళిద్దరూ మీరు ఈ ఇంట్లో నివసించాలి అని అనుకుంటే మేము ఎలా చెప్తే అలాగే ఉండాలి, ఏది పెడితే అదే తినాలి అంటూ నాపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆ ఇంట్లో నేను కదలడానికి కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కొడుకులిద్దరూ గుడ్డిగా భార్యల మాటే వింటూ నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పగానే తన చెల్లెల నోట్లో నుంచి అలాంటి మాటలు వింటున్న శంకర్రావు గారు ఒక్కసారిగా కంగు తిన్నారు. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడు సుమిత్ర గారు తన అన్నయ్యతో, నువ్వేమీ బాధపడకన్నయ్యా, నువ్వు ఇలా బాధపడతావనే ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ నీకు చెప్పనే లేదు అనగానే శంకర్రావు గారు, ఈ ఇంటి నుంచి నిన్ను తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాకపోతే అప్పుడు నువ్వే వెళ్ళిపో. ఆ ఇల్లు నీది, ఆ పిల్లలు నీ సొంత పిల్లలు. నువ్వు వెళ్ళి నీ ఇల్లు చూసుకో. ఆ ఇంటి మీద ప్రతి హక్కు నీకుంది. చిన్న చిన్న సమస్యలు ఏ ఇంట్లో అయినా వస్తూనే ఉంటాయి. వాటి కోసమే పిల్లల్ని నువ్వు దూరం చేసుకుంటావా అనగానే సుమిత్ర గారు, ఆ ఇంట్లో జరిగిన అన్ని విషయాలు నేను ఇంకా నీకు చెప్పలేదన్నయ్య. కానీ ఇక నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు నా బాధనంతటిని నీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ ఆ రోజు తన కోడలి తప్పుడు ప్రవర్తన గురించి, ఆ రోజు రాత్రి కొడుకు కోడళ్ల సంభాషణ గురించి, కొడుకు కోడళ్ల మధ్య తన గురించి జరిగిన సంభాషణ అంతటి గురించి సుమిత్ర గారు తన అన్నయ్యతో చెప్పినప్పుడు తన అన్నయ్య కూడా సుమిత్ర గారు చెబుతున్న ఆ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సుమిత్ర గారి కొడుకులు కోడళ్ళు కలిసి అంత నీచానికి దిగజారుతాడని ఆయన కూడా ఊహించలేదు. వెంటనే ఆయన సుమిత్ర గారిని ఓదార్చి తనని శాంతింపజేశాడు. నన్ను తీసుకెళ్లడానికి నా కొడుకులు కోడళ్ళు ఎవరైనా వస్తారేమోనని నేను ఇంకా అనుకోవడం లేదు, ఆశపడ్డమూ లేదు. కానీ నా కొడుకులు కోడళ్ళు ఇంత తొందరగా నన్ను మర్చిపోతారని నేను అస్సలు అనుకోలేదన్నయ్యా. ఎవ్వరూ వచ్చి నేను అసలు ఎక్కడున్నానో ఏంటో అని కనీసం ఆరా కూడా తీయలేదు. ఎవ్వరికీ నా అవసరమూ లేదు. నా కొడుకులు కోడళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా, ఆస్తి ఎప్పుడెప్పుడు వాళ్ళ చేతికొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఆ ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు కూడా ఎదురుగా ఉండి కూడా నన్నెవ్వరూ ఆపలేదు. ఎక్కడికి వెళుతున్నావు అని అడగలేదు. ఇంటి నుంచి వచ్చేసి ఇన్ని రోజులైనా సరే నేనేమైపోయాను అని ఆరా తీయలేదు. ఏ ఆధారము లేక రోడ్ల మీద తిరుగుతూ నేను చచ్చిపోయి ఉంటే బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటూ ఉన్నప్పుడు సుమిత్ర గారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. నా పిల్లలు పుట్టే సమయంలో కూడా పురిటి నొప్పులకు కూడా నేను ఇంత బాధని అనుభవించలేదు. కానీ ఈ రోజు నా పిల్లల ప్రవర్తన వల్ల నేను అంతకంటే ఎక్కువే బాధపడుతున్నాను అన్నారు సుమిత్ర గారు. ఇప్పుడు చెప్పన్నయ్య, నేను ఇప్పుడు ఇంకేం చేయాలి? నువ్వేం చేయమంటే అదే చేస్తాను అనగానే సుమిత్ర గారి మేనల్లుడు, అత్తయ్య, నువ్వు మా ఇంట్లోనే ఉండడం మాకెలాంటి ఇబ్బంది లేదు.
నువ్వు ఇంక నుంచి మా ఇంట్లోనే ఉండు. నువ్వు అలాంటి దుర్మార్గుల దగ్గరకు వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆస్తి కోసం వాళ్ళు నిన్ను చంపినా చంపుతారు. నువ్వు మాతో పాటే ఉండు. మా అమ్మా నాన్నలతో సమానంగా నిన్ను కూడా నేను చూసుకుంటాను. నా భార్య కూడా నీకు కావలసిన గౌరవం, మర్యాద ఇస్తుంది. ఇక నుంచి నీ బాధ్యత అంతా మాదే. నువ్వేమీ బాధపడొద్దు. నీకు మేమందరం ఉన్నాము అనగానే మేనల్లుడి మాటలకి సుమిత్ర గారికి చాలా సంతోషం కలిగింది. కానీ ఆవిడ మాత్రం ఎన్ని రోజులని పుట్టింట్లో ఉండగలుగుతుంది? ఎలాగైనా సరే కొడుకులకి, కోడళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయాలని చాలా ఆలోచించారు ఆవిడ. సుమిత్ర గారు, భగవంతుడా, నాకు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఆ రాత్రి కన్నీళ్లతోనే నిద్రపోయారు. ఉదయం లేచిన తర్వాత సుమిత్ర గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ లాయర్ని పిలిపించి వీలునామా సిద్ధం చేయించింది. వెంటనే ఆవిడ తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కొడుకులు, కోడళ్ళు ఆమెను చూసి ఏమీ మాట్లాడలేదు. ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని ఒక్క మాట కూడా అడగలేదు. అయినా సరే సుమిత్ర గారే అందరినీ పిలిచి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అది ఇంటికి సంబంధించిన విషయం. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను అంటూ సుమిత్ర గారు, నేను ఈ ఇంటిని అమ్మేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి 1 నెలలో మీరందరూ ఈ ఇంటిని ఖాళీ చేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ డబ్బుతో నేను మా అన్నయ్య వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడ ఒక పని మనిషిని ఉంచుకొని ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడిక ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు, కోడళ్ళ అవమానాలు సహిస్తూ ముష్టిదానిలా వీలయ్యి మీరు వేసే ముష్టి మెతుకులు నాకు అవసరం లేదు. ఇంకా నా పేరు మీద ఉన్న భూమి, ఇంకా జామ తోటల విషయానికొస్తే అవి నావి. నేను బ్రతుకున్నంత వరకు అందులో ఒక్క పైసా కూడా మీకు లభించదు. మీ బ్రతుకు తెరువు కోసం మీరు ఒళ్ళొంచి ఇక నుంచి కష్టపడి పని చేయాల్సిందే. మీకు కావలసిన డబ్బులు మీరే సంపాదించుకొని మీ ఖర్చులన్నింటికీ వాడుకోండి. ఈ ఆస్తి నా భర్త కష్టపడి సంపాదించి నా కోసం ఇచ్చారు. ఇది నాకు మాత్రమే చెందుతుంది. తండ్రి చనిపోయినందుకు సంతోషిస్తూ తల్లి చావు కోసం ఎదురు చూసే మీకు నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను. తల్లిదండ్రులంటే కేవలం ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టే మిషన్లు లాగానే మీకు కనిపిస్తున్నారు. ఆస్తిపాస్తులు మీకోసం కూడబెట్టి వాళ్ళు చచ్చిపోవాలి. అంతే తప్ప వాళ్ళ బాధ్యత మాత్రం మీరు తీసుకోరు. ఇలాంటి మీకు తగిన శిక్ష నేను పడేలా చేస్తాను అంటూ కొడుకులతో ఘాటుగా చెప్పారు సుమిత్రాదేవి గారు. నెల రోజులు తిరిగేసరికి సుమిత్ర గారు ఒక ఇల్లు కొనుక్కొని తనతో పాటు రోజంతా ఉండే ఒక పని మనిషిని కూడా పెట్టుకున్నారు. తన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఒక ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. తమ కోసం ఆస్తులు కూడబెట్టి తల్లిదండ్రులు ఏ చావు చచ్చినా పర్వాలేదు అని తల్లిదండ్రుల్ని రోడ్ల మీదకి వదిలేసే పిల్లలున్న ఈ లోకంలో అప్పటి వరకు పిల్లల కోసమే కష్టపడి బ్రతికిన తల్లిదండ్రులు రోడ్డు పాలవ్వకుండా ఉండడానికి నిస్సహాయ తల్లిదండ్రుల కోసం ఆవిడ ఆ ట్రస్ట్ ని నడుపుతూ ఉన్నారు. ఎంతో మంది నిరాశ్రయులైన వృద్ధులకు చేయూతనివ్వడానికి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ తన అన్నయ్య కొడుకు, కోడలు తన తర్వాత చూసుకునేటట్టుగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పింది. ఆ విధంగానే వీలునామా రాసింది. అంతే తప్ప ఆ ట్రస్ట్ పేరు మీద ఉన్న ఒక్క రూపాయి కూడా కొడుకులకు కానీ, కోడళ్ళకు కానీ, మనవళ్ళకు కానీ ఎవ్వరికి దక్కకుండా ఆవిడ వీలునామా రాసేసింది. అప్పటి వరకు ఆ ఇంటి పైపురుషంలో వచ్చే అద్దె డబ్బులతో, తోటల మీద, పొలాల మీద వచ్చే కౌలు డబ్బులతో బ్రతుకుతూ కనీసం ఉద్యోగాలు కూడా చేయకుండా సోమరిపోతుల్లా బ్రతుకుతున్న కొడుకులు, ఇంట్లో హాయిగా కూర్చొని తింటూ విశ్రాంతి తీసుకునే కోడళ్ళు సుమిత్ర గారి పట్ల వారు చేసిన దుర్మార్గాలన్నింటికీ ఇప్పుడు ఆవిడ తీసుకున్న నిర్ణయంతో రోడ్డును పడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి, ఇంటద్దె కట్టడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. సుమిత్ర గారు మాత్రం తన జీవితాన్ని తనకి నచ్చినట్టు గడుపుతూ అనేక మంది వృద్ధులకు చేయూతనిస్తూ తన జీవితానికి ఒక అర్థం ఏర్పరుచుకున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సుమిత్ర గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? సుమిత్ర గారు తన కొడుకులు, కోడళ్ళకి ఆస్తి దక్కకుండా చేసి సరైన శిక్షే విధించారని మీరు భావిస్తున్నారా? సుమిత్ర గారు తన ఆస్తిపాస్తుల్ని నిస్సహాయులైన వృద్ధుల కోసం ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన
మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.